జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అద ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విధమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యము అపారము, దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు. ఇక పాండవుల సైన్యం అంటారా, అది చాలా పరిమితం, దానిని భీముడు కాపలా కాస్తున్నాడు. తన సైన్యము 11 అక్షౌహిణులతో ఉంది, పాండవ సైన్యము 7 అక్షౌహిణులతో ఉంది. కనుక తన బలం అపర్యాప్తము, పాండవులది పర్యాప్తం. ఇకపోతే అపరిమితమైన తన సైన్యానికి భీష్ముడు రక్షకుడు, పరిమితమైన పాండవుల సైన్యానికి భీముడు రక్షకుడు అనేది శ్లోకార్థం సుస్పష్టమైంది. తన సైన్యాన్ని రక్షించేవాడు సర్వసేనాధిపతి భీష్ముడు అనేది అర్థమవుతూ ఉంది. పాండవ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అంటూ భీష్మునికి ప్రత్యర్థిగా భీముడిని ఎందుకు ఎన్నుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. భీముడు రాజు కనుక అతన్ని పేర్కొన్నాడు అనుకుందాం, లేదా జ్యేష్ఠుడు కనుక భీముణ్ణి ఉదహరించాడు అనుకుందామా. ప్రభువు జ్యేష్ఠుడు ఈ రెండు ధర్మరాజే కానీ భీముడు కాదు. అలా చూసినప్పుడు ధర్మరాజు పేరు చెప్పాలి కానీ భీముడి పేరు కాదు కదా. జ్యేష్ఠుడు కాకపోయినా శ్రేష్టత్వం లేకపోయినా భీష్ముడిని లాగా సర్వ సేనాధిపతి కనుక భీముడి పేరును ఉదహరించాడు అనుకుందాం. దానికి పాండవ సేనకు సర్వసేనాధిపతి దృష్టద్యుమ్నుడే గాని భీముడు కాదు. పోనీ జ్యేష్ఠత్వము శ్రేష్టత్వము సర్వసేనాధిపత్యము లేకపోయినా నానా శస్త్ర కోవిదుడు, అద్భుత శస్త్రాస్త్రం నిపుణుడు భీముడు అని భావిద్దామా అనుకుంటే అది సరికాదు. అలాంటి లక్షణాలు గలవాడు అర్జునుడే కానీ భీముడు కాదు కదా. చివరిగా ప్రత్యేకతను ప్రదర్శించకపోయినా పరిపూర్ణతతో దేదీప్యమానంగా ప్రకాశించే పరమాత్మ స్వరూపమని భీముడిని తలిచినాడా అని చూచినప్పుడు అర్జుని రథములో మందహాసంతో శోభిస్తున్న శ్యామసుందరమూర్తిని చెప్పాలి. అందరినీ పక్కన పెట్టి తనకు అసలే గిట్టని నిత్య శత్రువు హిడింబి మొగుణ్ణి నిలబడటేమిటి? గాంధారీ నందుడు ఏది పలికినా గందరగోళాన్ని సృష్టిస్తుంది కదా. కౌరవ సైన్యాన్ని రక్షించవలసిన సర్వసేనాధిపతి భీష్మాచార్యుడు. కానీ యుద్ధములో ఎందరినైనా వధిస్తాను కానీ పాండవులను మాత్రం సంహరించను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఇక భీముడు అంటారా, ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ నేనే వధించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఈ రెండు దుర్యోధన మనసులో సాగర కెరటాల్లాగా ఎగసెగసి పడుతున్నాయి. అందుచేత భీష్మ భీముల్ని ఉదహరించాడు. అలా భీతి చెందుతున్న సమయంలోనే తన బలం అపరిమితమని, పాండవుల బలం పరిమితమని తాత్కాలిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సైన్యంలాగే భీష్ముని కన్నా భీముడు పరిమితుడు అని కూడా తృప్తి చెందుతున్నాడు. అపర్యాప్తం అంటే అపరిమితం అని అర్థం. దానినే నా ప్లస్ పర్యాప్తంగా గ్రహిస్తే సమర్థవంతము కాదని అర్థం. అంటే కౌరవ సైన్యం పాండవ సైన్యంతో సరితూగలేదని భావం. అలాగే భీముని సైన్యాన్ని పర్యాప్తం అన్నప్పుడు పరిమితమైనది అనే కాక గెలవటం అపర్యాప్తం అంటే సరిపోతుంది, సమర్థవంతంగా ఉంటుంది. ఎంతో చెప్పావు, ఏదేదో చెప్పావు, ఇంతకీ నేను ఏం చేయాలి అని ప్రశ్న ద్రోణుని కళ్ళల్లో చదివి ఉంటాడు దుర్యోధనుడు. అందుకని చెప్పబోతున్నాడు, మీరు ఏమి చేయనవసరం లేదు, అందరూ చేరి అసమాన పరాక్రమశాలి అయిన భీష్ముని రక్షిస్తూ ఉండండి అంటాడు దుర్యోధనుడు. భీష్ముడు సర్వసేనాధిపతి, గొప్ప యోధుడు అయినను మేము రక్షించటమేమిటి? తనను తాను రక్షించుకోలేని అసమర్థుడా అని అనుకుంటారేమో కదా. కాదు, భీష్ముడు అసమర్థుడు కాదు, అతన్ని ఎవ్వరూ రక్షింపపనిలేదు. కాకపోతే పాండవుల్ని వధించను అనే శబ్దం చేశాడు కనుక పాండవులే చెలరేగి భీష్ముని చంపుతారేమో అనే భయం. అందుకే అతన్ని రక్షించుకోవాలి అని, అతడు జీవించి ఉంటే విజయం తనదే అనేది దుర్యోధని అభిమతం.
మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.